తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు పంచాయతీ పరిధిలోని చీకళ్లదిబ్బ గ్రామంలో దురాక్రమణకు గురైన శ్మశాన వాటికి స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని గ్రామస్తులు తహసీల్దార్కు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు కోట తహసీల్దార్ జయజయరావుకు భారతీయ జనతా పార్టీ నాయకులు పనబాక కోటేశ్వరరావు సురేష్తో కలిసి గ్రామస్తుల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని 2 నుండి 10 సెంట్ల భూమిని శ్మశాన వాటికగా వాడుకుంటున్నామని, అయితే ఇటీవలే ఓ 2 ఆక్వా రైతులు శ్మశాన వాటికి భూమిని ఆక్రమించుకుంటూ రొయ్యల గుంతలు చేసుకుంటున్నారన్నారు. రోజుకు శ్మశానానికి దారి లేకుండా పోతుందని, అడిగిన వారిపై రొయ్యల వ్యాపారులు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన శ్మశాన స్థలాన్ని విడిపించాలని వారు కోరారు. అది గాలి పోయారు సార్. ఒకటి పండించుకుంటే వాడికి కూడా గాలి పోయకుండా కడవాళ్ళు మెట్టలు పడి అడ్డం వేసారు సార్. వేరు ముట్టుకే మూడు నానందాలు పడి మన బాగు పూడ్చి బాగు పూడ్చే ఒక కైల్లో వాళ్ళు ఏమన్నారంటే మా బాగు దానికి సంబంధం లేదు, నీకు పొలకాలు దానికి పోయాడు బాగు పూడ్చి అందులో అక్కడ పోయాలి ఇబ్బంది కదా సార్. కోట మండలం అల్లంపాడు పంచాయతీ సంబంధించినటువంటి చీకళ్లదిబ్బలో ఆ కడల వాగును చుట్టుపక్కల ఆక్రమించేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ఆక్వా రైతులు వాళ్ళు ఆక్వా ఒకరిద్దరు రైతులు కొండయ్య, ఇంకొక ఆయన చెంచు కృష్ణయ్య ఇద్దరు సాగు చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ఆక్వా సాగు చేసుకోలేక పైరు వేసుకున్నారు. పైరు వేసుకుంటే నిన్న పైరు కోతకు వచ్చింది. ఆ బ్రోకర్లు వాళ్ళంతా పైరు కోసేవా రాలిపోతుంది అని అంటే ఆ రైతు పైరు కోసుకోవడానికి పోతే ఆ కొండయ్య ఇంకొక ఆయన ఆ దారిని పోనీయకుండా మాది పొలం, మా పట్టా పొలంలో పోవడానికి లేదు అని ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ పట్టా పొలం అయినప్పటికీ అవతల పైరు పండి ఉంటే కోసుకునే హక్కు ఆ రైతుకు ఉంది. ప్రభుత్వం ఆ విషయపట్టు కల్పిస్తుంది. ఆ విధమైనటువంటి చట్టం ఉంది, ఆ విధమైనటువంటి రాజ్యాంగం ఉంది మనకు. అయినప్పటికీ అది పట్టా భూమి కాదు, వాగుబొరుం బోకను ఆక్రమించుకున్న అతను ఏకదగ్గగా రొయ్యలు సాగు చేసి డబ్బులు సంపాదిస్తూ పక్క రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. దాని మీద ఆ శ్మశాన వాటి ఆధారని శ్మశాన వాటికి కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఆ శ్మశాన వాటికి పోయేదానికి కూడా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు తహసీల్దార్ గారిని గ్రామస్తులు వచ్చి తహసీల్దార్ కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వాళ్ళని తహసీల్దార్ కలవడం జరిగింది. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి అక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తీసి శ్మశానానికి కూడా సదావుగా దారిపోయేటట్టు ఏర్పాటు చేస్తానని తహసీల్దార్ గారు చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇతర రైతులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం.